ఈ ప్రశాంతతని ఇలాగే ఉండనివ్వు ప్లీజ్. ఏంటండి ఇది? ఈ ప్రాజెక్ట్ తాలూకు ఫైల్ ఇంకా పెండింగ్ లో ఉంచేశారేంటి? వెంటనే ఎంఓయూ డిజాల్వ్ చేసి పేపర్ యాడ్ ఇవ్వమని చెప్పాను కదా. నిజమే సార్, కానీ ఈ ప్రాజెక్ట్ సంతోష్ గారికి చాలా ఇష్టమైనది. ఒక రకంగా ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే చూడండి వర్మ గారు, ఇది సంతోష్ డ్రీమ్ ప్రాజెక్టే కావచ్చు, కానీ ఇప్పుడు అన్ని విషయాలు చూసుకుంటుంది నేను. నాకు టైము లేదు, ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. వితౌట్ ఎనీ డిలే పేపర్ యాడ్ ఇవ్వండి. అర్థమైందా? ఓకే సార్. ఇంకో విషయం, సంతోష్ ఐశ్వర్యాల జాయింట్ అకౌంట్స్, సంతోష్ పర్సనల్ అకౌంట్ అన్ని సీజ్ చేయండి. నామినీగా ఐశ్వర్య పేరు మీదకి అన్ని షిఫ్ట్ చేయించండి. అండ్ ఐశ్వర్య నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్టుగా డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి తీసుకురండి. తనతో సైన్ తీసుకోండి, నేను చెప్తాను. ఎంప్లాయీ శాలరీ దగ్గర నుంచి ఈ మంత్ నుంచి అన్ని నా పేరు మీద హానర్ అవ్వాలి. అర్థమైందా? ఏంటి ఎలా చూస్తున్నారు? అర్థమైందా? ఓకే సార్, అలాగే వస్తాను సార్. సతీష్, నువ్వేంటి ఎక్కువ టైం ఇంటి లోపల ఉంటున్నావు? వెళ్ళి కారు దగ్గర ఉండు, మేడం వెళ్ళేటప్పుడు పిలుస్తారు. వెళ్ళు. Typical fellow.
ఏంటి బాబు అందర్నీ హడలు కొడుతున్నావు? ఏంటి ఏమైంది? ఏం లేదు ఐశ్వర్య, నీకు తెలియని విషయం కాదు. అడ్మినిస్ట్రేటివ్ టెక్నిక్, సీరియస్గా గంభీరంగా ఉండటం. అలా ఉంటేనే పనులు జరుగుతాయి కదా. ఏంటిది? సూర్య ఎందుకిలా చేస్తున్నాడు? చూస్తుంటే ఐశ్వర్యని, ఐశ్వర్య ఆస్తిని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడా అనిపిస్తోంది. కానీ సూర్యని అనుమానించాలంటే మాత్రం మనసు రావడం లేదు. జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అనుమానించక తప్పడం లేదు. ఇంతకీ ఇందులో ఏది కరెక్ట్? అసలు ఏం జరుగుతోంది? ఐశ్వర్య కడుపుకు కారణం ఎవరు? సూర్యేనా? ఐశ్వర్య, మన లాయర్ పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ తెస్తారు, సంతకం పెట్టి పంపించు. అబ్బా చా, ఏంటిది? ఎందుకు ఇలా కట్ చేస్తున్నారు? సూర్య గారు ప్లీజ్ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండి. మీతో సంతోష్ విషయం చెప్పాలి. ఎవరది? పోనీ ఏంటో మాట్లాడు. ఇది అటెండ్ అవ్వాల్సిన ఫోన్ కాదు ఐశ్వర్య. సరే, నాకు వేరే పని ఉంది, మళ్ళీ కలుస్తాను. అలాగే. వస్తాను. ఏంటి లావణ్య, ఏంటి? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? సూర్య గారు ప్లీజ్ మీతో మాట్లాడాలి. మాట్లాడుతున్నాను కదా, చెప్పు. ఇలా ఫోన్లో కాదు, పర్సనల్ గా మీతో మాట్లాడాలి. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, పెట్టే. సూర్య గారు ప్లీజ్ చెప్పు. ఒక్కసారి నా మాట వినండి. మీతో చాలా అర్జెంటుగా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. ఏంటంత ఇంపార్టెంట్ విషయాలు? దేని గురించి? చెప్తాను. రోడ్ నెంబర్ 7 నెంబర్ 89 ఇంటికి రండి ప్లీజ్. సరే, ఇప్పుడే వస్తున్నాను. ఆటో, ఆ కార్ని ఫాలో చేయి. ఎక్కడ? అక్కడే ఉన్నాను. కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు, లోపలికి రండి. సరే.
ఏంటి ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఇంకా ఏం మిగిలిందని వెంట పడుతున్నావు? సార్ ప్లీజ్ సీరియస్ అవ్వకండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఆ చెప్పేదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా, మళ్ళీ ఇక్కడికి రమ్మంటుంది దీనికి? చెప్పాను కదా సార్, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. అయితే మాత్రం ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నేనే మీ హాస్పిటల్కు ఇంటికి వచ్చేవాడిని కదా. హాస్పిటల్లో పోలీసుల నిఘా ఉంది సార్. హాస్పిటల్లో గానీ మా ఇంట్లో గానీ ఈ విషయం మాట్లాడడం డేంజర్. ఈ దగ్గరలోనే ఒక పేషెంట్ని చూడడానికి డైలీ వస్తుంటాను. మీకు ఈ విషయం చెప్పడానికి ఈ ప్లేస్ కరెక్ట్ అనిపించి ఇక్కడికి రమ్మన్నాను. సరే, విషయం ఏంటి చెప్పు. ఐశ్వర్య గారి భర్త సంతోష్ బతికే ఉన్నాడు సార్. ఏమన్నా? మళ్ళీ చెప్పు. ఐశ్వర్య గారి భర్త సంతోష్ బ్రతికే ఉన్నాడు సార్. ఏం లేదు, రాజారాం అంకుల్ ఫోన్ చేశారు. సంతోష్ బాబు గురించి గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. ఒక్క వారంలో నీ సంతోష్ని నీ గిఫ్ట్ గా ఇస్తాను, మంచి భోజనం పెట్టన్నారు. సంతోష్ బ్రతికే ఉన్నాడు. బ్రతికుండటమే కాదు, ప్రస్తుతం ఇక్కడే ఈ సిటీలోనే ఉన్నాడు. సంతోష్ బతుకున్న విషయం నీకెలా తెలుసు? నేనే అతనికి రోజు ఇంజెక్షన్స్ ఇస్తున్నాను. సంతోష్ నా పేషెంట్. సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదా? చంపేస్తాను. నిజం చెప్పు, సంతోష్ ఎక్కడా? నిజం చెప్తున్నాను సార్. నిజం చెప్పకూడదు అనుకుంటే అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలుస్తాను? ఇప్పటికే జరిగిన దానికి బాధ సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏంటిది? సంతోష్ బతుకున్నాడంటే సంతోషించాల్సింది పోయి ఇంత టెన్షన్ పడుతున్నానేంటి? ఏమైంది నాకు? తప్పదు, ఇంతకన్నా చేయగలిగింది లేదు. సంతోష్ వస్తే ఐశ్వర్య ప్రెగ్నెన్సీ గురించి తెలుస్తుంది. ఆమె కడుపులో బిడ్డకు తండ్రి తను కాదని తెలుస్తుంది. ఆ బిడ్డకు తండ్రి నేనన్న విషయం తెలిస్తే సంతోష్ బతకడు, ఐశ్వర్య బతకడు. అవును, సంతోష్కి ఐశ్వర్య గురించి చెప్పావా? తను ఐశ్వర్యని కలుస్తానని లేదా? ఐశ్వర్య గారి గురించి సంతోష్కి నేను చెప్పడం కాదు, తనే ఐశ్వర్య గారి గురించి నాకు చెప్పాడు. అసలు సంతోష్ ఇప్పుడు ఉంటుంది ఐశ్వర్య గారి దగ్గరే. ఏంటి? ఏమన్నా? సంతోష్ ఐశ్వర్య దగ్గర? నో నో, ఇంపాసిబుల్. అవును సూర్య గారు, సంతోష్ ఐశ్వర్య గారి దగ్గరే ఉంటున్నారు. అందుకే ఈ విషయం మీకు చెప్దామని ఎన్నిసార్లు మీకోసం ఫోన్ ట్రై చేశాను. ఇంపాసిబుల్. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? మతుండే మాట్లాడుతున్నావా? ఐశ్వర్య దగ్గర ఎలా ఉంటాడు? నేను అక్కడే ఉన్నాను కదా. ఉన్నా మీరు ఇప్పుడు సంతోష్ని గుర్తుపట్టలేరు సూర్య గారు. తన రూపం ఇప్పుడు మారిపోయింది. యాక్సిడెంట్లో మొహం ఒళ్ళు కాలిపై పడి ఉన్న సంతోష్ని
అక్కడ కోయిదర్ కాపాడి డాక్టర్ కుమార్ అనే ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేర్చారు. డాక్టర్ కుమార్ సంతోష్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసి కొత్త రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపంతోనే సంతోష్ ఐశ్వర్య దగ్గరకు వచ్చి డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేయలేను. నాకు ఇక్కడే ఇంటి దగ్గరే ఏదో ఒక పని ఇవ్వండి. డ్రైవర్గైనా పర్వాలేదు. సతీష్, నా కార్ క్లీన్ చేయ బయటికి వెళ్ళాలి. సతీష్, నువ్వేంటి ఎక్కువ టైం ఇంటి లోపల ఉంటున్నావు? వెళ్ళి కార్ దగ్గర ఉండు. మేడం వెళ్ళేటప్పుడు పిలుస్తారు. Oh God. మరి ప్రాణాలతో వచ్చిన సంతోష్, తనే సంతోష్ నేను ఎందుకు చెప్పలేదు? ఆయనకి ఐశ్వర్య గారు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసు సార్. ఐశ్వర్య కడుపులో బిడ్డకి తండ్రి నేనేనని నువ్వు గాని చెప్పలేదు కదా? లేదు సార్, చెప్పలేదు. నాకే ద్రోహం చేస్తావురా? నా భార్యకు అన్యాయం చేస్తావా? నమ్మక ద్రోహి, స్నేహం పేరుతో మోసం చేసావు కదరా. నిన్ను వదలరా, నిన్ను చంపేస్తాను. సంతోష్, నేను చెప్పేది విను. ప్లీజ్ ఆవేశపడద్దు. సంతోష్, సంతోష్, నా మాట విను. ఏంటో నేను నీ మాట వినేది? విశ్వాసం లేని కుక్క, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఎంత నమ్మిందిరా నిన్ను ఐశ్వర్య? నేనెంత నమ్మానురా నిన్ను?
నా భార్యకు హాస్పిటల్లో బట్టలు మారుస్తుంటే నేను దగ్గరుండి నమ్మకంగా నిన్ను పంపించాను కదరా. ఇదెట్రా అందుకు ప్రతిఫలం? సంతోష్, తొందరపడుతున్నా. నీ చావు తప్ప ఇంకేది నా పగ చల్లార్చదురా. నిన్ను చంపేదాకా నేను వదలను. నిన్ను చంపేదాకా వదలనురా. హలో, పోలీస్ స్టేషన్. ఆగండి, ఏంటిది? సంతోష్ ప్లీజ్. సంతోష్, నా మాట విను. ఈ విషయంలో సూర్య గారు తప్పలేదు. జరిగిన విషయం నేను చెప్తాను. ప్లీజ్ సూర్య గారు, మీరైనా నా మాట వినండి. సంతోష్, నా మాట విను. సార్ వదిలేండి సార్. సంతోష్, నేను చెప్పేది విను. నీ శవం చూసేదాకా వదలనురా. అవసరమైతే నిన్ను చంపి నేను చేస్తాను. సంతోష్, అంతేగాని వదలనురా. సంతోష్.